ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతల విషయంలో పూర్తిగా పోలీసులకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. గత ప్రభుత్వం లాగా ఒక ముఖ్యమంత్రి మంత్రులు రాజ్యాంగం నడిపే పద్ధతి కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. అక్కడక్కడ ఇంకా వైసీపీ ప్రభుత్వం పోయినా కూడా ఇంకా ఆ ముబ్బులోనే ఆ కార్యకర్తలు ఎవరైతే వైసీపీ వాళ్ళు ప్రజలపైన అయితేనే టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, చట్టాన్ని మేము చేతుల్లో తీసుకునే పరిస్థితులు లేం. పోలీసులకు అలాగే న్యాయస్థానాలకు పూర్తిగా మాకు భరోసా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి మేము ముందుకెళ్తాం. అంటే దేవాలయాలను రాజకీయాలుగా వాడుకునేది మధ్యకాలంలో ఎక్కువ విమర్శలు దారితీస్తుంది. దీన్ని ఎలా జరుగుతుంది? ముఖ్యంగా మనందరికీ తెలుసండి, గత 5 సంవత్సరాల్లో తిరుపతికి సంబంధించి పవిత్రతను తాకట్టు పెట్టి ఆ రోజు అప్పుడున్న చైర్మన్ అయితేనేం ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి అయితేనేం తిరుపతి ప్రతిష్టను ఏ విధంగా మొబ్బుబార్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా ప్రక్షాళన జరుగుతూ వస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ 8 నెలల్లోనే బ్రహ్మోత్సవాలు అయితేనేం అన్ని దేవస్థానాలు, శ్రీకాళహస్తి అనుకోండి, శ్రీశైలం, అలాగే విజయవాడ, అన్నవరం, ఈ దేవస్థానాల్లో ఎప్పుడూ లేని విధంగా మొన్న ఒంటిమిట్లో కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి, కళ్యాణాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేదానికి ఇప్పుడు మా మీద నిందలేయడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే తిరుమలలో గోవుల విషయానికి వస్తే అప్పటి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఒక మతాన్ని స్వీకరించి ఆ మతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి ఈరోజు హిందూ ధర్మాన్ని తప్పులు పట్టే విధంగా ఆయన వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం, భగవంతుని విషయంలో మేమైతేనే మా కూటమి సభ్యులైతేనే రాజకీయం చేసే విషయంలో మేము దూరంగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఎవరి ధర్మాన్ని కాపాడేదానికి ఏ యొక్క మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. తప్పకుండా ఈ గోశాలలు అయితేనే అలాగే దేవస్థానాల విషయంలో అయితే కఠినంగా ఉంటాం. ఎక్కడ తప్పులు జరిగినా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. లిక్కర్ స్కామ్లో అధికార పార్టీ ఊరికే బుట్ట బెదిరింపులు బెదిరిస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మీ అందరికీ తెలుసండి, ఈరోజు సిఐడి అయితేనేం సిబిఐ అయితేనేం వంటిల్లు కుందేళ్ళు కాదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడిపాడో ఆ లిక్కర్ మాఫియా నడిపిన వ్యక్తి అందరికీ తెలుసు, రాజకేశిరెడ్డి అనే వ్యక్తిని ఈరోజు చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఒక్కొక్కటిగా ఈ స్కామ్లు ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు వస్తారు, అందరూ శిక్షార్హులని తెలియజేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.